ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. నమస్తే, నేను మీ గౌతమి. ఇప్పుడు రచయిత్రి మంజిత కుమార్ రచించిన యువరాజు వింత వ్యాధి అనే కథను విందాం. ప్రజల మనిషి అనిపించుకున్న ఒక రాజుగారికి ఒక పెద్ద గడ్డు సమస్య వచ్చింది. వారసుడిగా పుట్టిన బిడ్డ వింత వ్యాధికి లోనవ్వడంతో రాజు తల్లడిల్లిపోయాడు. ఆ తరువాత ఏం జరిగింది, యువరాజు ఆరోగ్యం చక్కబడిందా లేదా అనేది ఈ కథలో విందాం. అయితే మనం కథ వినటం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి క్రమంగా నిద్రలోకి జారుకునే సమయం ఇది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటికి వదిలేయండి. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవటం, సేద తీరటం, మునుపటి స్థితికి రావటం. మీరు ఇప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ళ నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటికి పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంతి అనుభూతి క్రమంగా మీ మోకాల క్రింది భాగానికి చేరుకుంది. అక్కడ నుంచి మోకాళ్ళలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి. ఈ విశ్రాంతి అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నుముక్క మీదగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరిగా వేలు కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? అనగనగా ఆదిశేషాపురం అని ఒక మహా సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యానికి మహారాజు శ్రీ 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 ఆదిశేష త్రిముఖుడు, మహారాణి సారంగిని. రామరాజ్యాన్ని తలపించేలా రాజ్యపాలన చేస్తూ ప్రజలందరి చేత మన్ననలు అందుకుంటూ ఉంటారు మహారాజు. ఆయనకు కుడి భుజం వంటివాడు మహామంత్రి పినాకపాణి. అయితే ఎడమ భుజం వంటివాడు రాజగురువు పాండురంగలవారు. వీరందరి ఆశీస్సులు అండతో మహారాజు సుపరిపాలన చేస్తూ ఉండేవాడు. మహారాజు సామ్రాజ్యంలో ఎవ్వరి వద్ద లేనంత గజ, అశ్వ సంపద ఉండడంతో ఏ శత్రు రాజ్యాలు వీరి వైపు కన్నెత్తి కూడా చూసేవి కావు. ప్రతి ఇంటి నుండి ఒక సైనికుడు పుట్టాలి అన్న నినాదంతో మహారాజు ప్రకటన చేయడంతో దాదాపు ఆ రాజ్యంలోని ప్రతి ఇంట్లో ఒక సైనికుడు ఉండేవాడు. దీంతో అపార సైనిక బలంతో రాజు యుద్ధక్షేత్రంలో తిరుగులేదనిపించుకునేవాడు. మహారాజు చెంత ఉన్న సైన్యాధీక్షుడు విశ్వేశ్వరుడు మహారాజుకి పరమభక్తుడు. తరతరాల నుంచి వారి వంశీకులు సైన్యాధీక్షులుగా రాజు సేవలోనే తరిస్తున్నారు.
దీంతో రాజుగారు సైన్యాధ్యక్షుడిని ఒక మిత్రుడిలా భావించేవారు. రాజ్యానికి సంబంధించిన విషయాలనే కాకుండా కొన్ని అంతరంగిక వ్యవహారాలను కూడా చర్చించేవారు. పరస్పరం నమ్మకంతో ఇద్దరు మెలిగేవారు. ఒకరోజు మహారాజు సైన్యాధ్యక్షుడు విశ్వేశ్వరుడు కలిసి వేటకు వెళ్లారు. అక్కడి ప్రశాంతమైన వాతావరణంలో కాసేపు సేద తీరుతామని అనుకున్నారు. ఇక్కడ ఎంత బాగుందో కదా విశ్వేశ్వర, ప్రకృతి అందాల ముందు ఎంతటి వారైనా తలొంచాల్సిందే అన్నాడు మహారాజు త్రిముఖుడు. అవును మహారాజా, మీరన్నది నిజమే అంటూ పచ్చగడ్డిని మేసేందుకు గుర్రాలను వదిలేస్తూ రాజుగారు వద్దకు వచ్చాడు. సరే, నువ్వు రాజ్యానికి తిరిగి వెళ్ళు, నాకైతే ఇక్కడే ఇలాగే ఉండిపోతే బాగుండనిపిస్తుంది అంటూ నవ్వాడు త్రిముఖుడు. మీరిక్కడే ఉంటే మహారాణి సంగతి ఏమిటి? నా సోదరి నన్ను చంపేస్తుంది, మిమ్మల్ని వెంట పెట్టుకుని తీసుకువెళ్ళకపోతే నవ్వాడు విశ్వేశ్వరుడు. మహారాణి, అంతా బాగానే ఉంది, కాని మాకెందుకో సంతానమే కలగడం లేదు విశ్వేశ్వర. వివాహమై 12 వత్సరములు కావస్తోంది. మా తల్లిదండ్రులు మనవడి కోసం పరితపించి పరమపదించారు. ఎందుకో ఆ పరమేశ్వరుడికి మాపై కరుణ రావట్లేదు అన్నాడు త్రిముఖుడు. మహారాజా, మీరే ఇలా డీలా పడిపోతే ఇక మా సోదరి పరిస్థితి ఎలా ఉంటుందో యోచించండి. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. కాలమే మీ ప్రశ్నకు సమాధానమిస్తుందేమో. మీ ప్రకృతి సాక్షిగా నాకెందుకో మీరు మంచి వార్తను త్వరలోనే వింటారని, ఆ శుభవార్తను మాకు చెబుతారని అనిపిస్తోంది అన్నాడు ధీమాగా విశ్వేశ్వరుడు. ఇంతలో మహారాజును వెతుక్కుంటూ ఒక భటుడు ఒక లేఖని తీసుకుని వచ్చాడు. నీ ఆట విడుపుకి విశ్రాంతికి ఆటంకం కలిగించినందుకు క్షమించాలి. మహారాణి గారు మీకు ఈ లేఖను ఆగమేఘాల మీద ఇవ్వమని తెలియచేశారు రాజా, అందుకే వచ్చి తిని అంటూ లేఖను మహారాజు చేతుల్లో పెట్టాడు భటుడు. ఏమిటి లేఖ? అది మహారాణి నుంచా? ఆశ్చర్యపోయాడు మహారాజు. మిత్రమా, మా సోదరి విరహలేఖ పంపినదా ఏమిటి? నవ్వుతూ ఆట పట్టించాడు విశ్వేశ్వరుడు. ఎన్నడూ లేనిది ఈ లేఖ ఏమిటో అంటూ లేఖను తెరవగానే ముఖము విచ్చుకుంది. పెదాలపై చిరునవ్వు పుష్పించింది. మిత్రమా, నీ మాట నిజమైనది. మేము తండ్రిని కాబోతున్నాము అంటూ సంతోషంలో విశ్వేశ్వరుడిని పైకి ఎత్తుకుని గిరిగిరా తిప్పేశాడు త్రిముఖుడు. అభినందనలు నేస్తమా, అభినందనలు. ఇక ఆలస్యం చెయ్యరాదు, వెంటనే మహారాణి చెంతకు వెళ్ళండి. మా సోదరి మీకోసం 1000 కలతో ఎదురు చూస్తూ ఉండవచ్చు అన్నాడు ఆనందం పట్టలేక. అవునవును, ఈ ఆనంద తరుణంలో కాళ్ళు నేలపై ఆగట్లేదు మిత్రమా అని అంటూనే అశ్వాన్ని శరవేగంగా పరుగులు తీయించాడు. అలా ఇద్దరు రాజసౌధానికి చేరుకున్నారు. మహారాణికి చూడగానే మహారాజు ఆనందంతో ఉప్పింగిపోయాడు. ఇద్దరూ ప్రేమగా ఆలింగనం చేసుకున్నారు. వారి కంట నుంచి ఆనంద బాష్పాలు రాలాయి. వెంటనే ఇద్దరూ కలిసి తమ ఇష్టదైవమైన పరమేశ్వరుడికి బంగారు పువ్వులతో పూజలు చేశారు. తమకు ఇన్నాళ్లకు వరం ప్రసాదించినందుకు ధన్యవాదాలు తెలుపుకున్నారు. ఇక ఆనాటి నుంచి మహారాణిని కంటికి రెప్పలా కాపాడేవాడు మహారాజు. ప్రజలు కూడా మహారాణికి తినాలనిపించిన వంటకాలను స్వహస్తాలతో చేసి మరీ తీసుకువచ్చేవారు. మామిడికాయలు, పచ్చళ్ళు, పండ్లు, ఇలా మహారాణి ఏది కోరితే అది క్షణాల్లో ఆమె ముందు ఉంచేవారు. అలా చూస్తూ 5 నెలలు నిండాయి. మహారాజా, రేపే నేను పుట్టింటికి బయలుదేరాలి. నాకు తెలుసు నేను ఇక్కడి నుంచి వెళ్ళటం మీకు ఇష్టం లేదని, కానీ తప్పదు కదా అంది మహారాణి. ప్రశ్నలు జవాబులు అన్నీ మీరే చెబితే ఇక మేమేం చెప్పగలం? ఇన్నేళ్లలో మీరు నాకు బాగా అలవాటైపోయారు. మీరు లేకుండా అన్ని మాసాలు ఎలా ఉండగలను? అమ్మో, కష్టమే సుమి అన్నాడు మహారాజు బాధగా. కానీ మీ వారసుణ్ణి తీసుకురావాలంటే వెళ్ళక తప్పదుగా అంటూ మహారాణి మహారాజును వాటేసుకుని ప్రేమగా చెప్పింది. మరుసటి రోజు మహారాణి పుట్టింటికి పయనమైంది. ఇద్దరికీ ఎడబాటు బాధగానే ఉన్నా పుట్టబోయే బిడ్డ గురించి కలలు కంటూ కాలం గడిపేశారు. అలా రోజులు భారంగా దొర్లాయి. మహారాణికి 9 నెలలు నిండాయి. ఒక శుభ ముహూర్తాన మగ బిడ్డకు జన్మనిచ్చింది మహారాణి. ఇక మహారాజు ఆనందానికి అవధులే లేకుండా పోయాయి. మహారాణి బిడ్డతో సహా రాజ్యానికి తిరిగి వచ్చేసింది. రాజ్యమంతా పండుగ వాతావరణం నెలకొంది. పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి రాజ్య ప్రజలందరికీ దుస్తులు పెట్టి భోజనాలకు ఏర్పాటు చేయించారు. యువరాజుకు రూపేంద్రవర్మ అని పేరు పెట్టారు. రూపేంద్ర పెరిగి 2.5 వయసుకు వచ్చాడు. కాని అతడి రూపం మాత్రం వృద్ధుడి వలె ఉండేది. ఇదెంతో కలవరానికి గురిచేసేది రాజదంపతులను. మహారాజా, మన బిడ్డ ముఖాన్ని గమనించారా? శిశువుకి వృద్ధుల వలె చర్మం ఉన్నదేమిటి? నాకేమీ అర్థం కావట్లేదు అంది బాధపడుతూ మహారాణి. నేను కూడా గమనిస్తున్నాను మహారాణి.
ఈ వయసు పిల్లలతో పోలిస్తే చాలా నెమ్మదిగా ఉన్నాడు. పరిగెత్తలేకపోతున్నాడు. కనీసం సరిగ్గా నడవలేకపోతున్నాడు. ఏమై ఉంటుందో ఏమో అన్నాడు దీనంగా మహారాజు. అప్పుడే రాజగురువు, మహామంత్రి, సైన్యాధీక్షుడు అక్కడికి హుటాహుటన చేరుకున్నారు. మహారాజా, రమ్మని పిలిచారట, ఏదైనా సందేశమా అని అడిగారు. గురువర్య, మంత్రివర్య, మీ దగ్గర దాపరికం ఎలా? మా పుత్రుడిని గమనించారా? వృద్ధ ముఖ కవలికలు గోచరిస్తున్నాయి. నడక, మాటలు అన్నీ తేడాగా ఉన్నాయి. ఏమై ఉంటుంది? మాకు కలవరంగా ఉంది అన్నాడు రాజు. మహారాజా, చింతించకండి. పసివాడు కదా, కొన్ని రోజులు వేచి చూద్దాం. ఆ తరువాత దీనిపై ఏదైనా యోచిద్దాము అన్నాడు రాజగురువు. కాని అప్పటికి ఆలస్యమైతే పరిస్థితి ఎలా? సందేహం వెల్లబుచ్చాడు మహామంత్రి. నాకు ఆ అనుమానం గతంలోనే వచ్చింది మహారాజా. మిమ్మల్ని కలవరపాటుకి గురి చేయడం ఎందుకని చెప్పలేదు. కాని నేను గమనిస్తూనే ఉన్నాను. ఈ విషయం తెలుసుకునేందుకు మన ఆస్థాన గ్రంథాలయంలో మీ పూర్వీకుల చరిత్రను చదివాను. మీ ముత్తాత వారి ముత్తాతలో ఒకరు ఇలానే ఉండేవారట. వయసుకు మించిన వృద్ధాప్యంతో బాధపడేవారట అంటూ ఆగిపోయాడు సైన్యాధీక్షుడు. హతవిధి! మరి ఆయన ఏం చేశారు? ఎలా దీనికి మందు కనుగొన్నారు? ఆతృతతో అడిగారు మహారాణి, మహారాజు. మందు కనుగొనలేదు మహారాణి. ఆయన అలాగే జీవనం సాగించారు. కాని 15 ఏళ్లకు కూడా నిండకుండానే కన్ను మూశారు అని నెమ్మదిగా చెప్పాడు. దేవుడా, ఏమిటి మాకీ బాధ? ఇన్నేళ్లు సంతానం ఇవ్వలేదు. ఇప్పుడు ఇచ్చిన సంతానానికి ఇలానా? మేము ఏం పాపం చేశామని ఈ పరీక్ష అంటూ ఆవేదన చెందసాగింది మహారాణి. అమ్మా, విచారించకు. తప్పకుండా ఏదైనా పరిష్కారం ఉంటుందని నా నమ్మకం. మీరు బాధపడుతుంటే యువరాజు కూడా బాధపడతాడు. కనీసం బాబు కోసమైనా మీరు ధైర్యంగా ఉండాలి అన్నాడు రాజగురువు. అయితే రాజ్యమంతా చాటింపు వేయిద్దాం. యువరాజును బాగు చేసిన వారికి భారీ నజరాన ప్రకటిద్దాం అన్నాడు మహామంత్రి. మంచి ఆలోచన. మనకు తెలియకపోవచ్చు, కానీ రాజ్యంలో ఎవరికైనా ఇందుకు సంబంధించిన మందు లేదంటే లేపనమో తెలిసే ఉంటుంది అన్నాడు మహారాజు. చిత్తం ప్రభు అంటూ ఆ ఏర్పాట్లు చేయడానికి కదిలిపోయాడు విశ్వేశ్వరుడు. అతనితో పాటే మిగిలిన వారు మహారాజు, మహారాణికి ధైర్యం చెప్పి వెళ్లిపోయారు. అప్పుడే అక్కడికి వచ్చాడు యువరాజు. అమ్మా, అమ్మా అంటూ అమ్మ దగ్గరకు మెల్లగా నడుస్తూ చేరుకున్నాడు. ఏమిటి నాయనా అని అడిగింది మహారాణి. నన్ను చూసి నా మిత్రులు గేలు చేస్తున్నారు. నేను బాలుడిని కాదట, వృద్ధుడినట. ఒక కుర్చీలో కూర్చుని ఉండాలట, పిల్లలతో ఆడుకోకూడదట అన్నాడు బాధగా. బాబూ అంటూ యువరాజును వాటేసుకుని ఎడవసాగింది మహారాణి. నాయనా, మనుష్యులన్నాక లోపాలు సహజం, కానీ వాటిని ఎత్తి చూపడం మాత్రం తప్పు. ఇకపై నీ పైనే కాదు, ఎవరి లోపాలను ఎత్తి చూపినా కఠిన శిక్షను అనుభవిస్తారని చాటింపు వేయిస్తాను అంటూ అక్కడి నుంచి కదిలాడు మహారాజు. యువరాజుని చూసి ఎవరైనా గేలు చేసినా, హాస్యాస్పదంగా మాట్లాడినా శిక్ష తప్పదు అని యువరాజుకు తగు వైద్యం అందించిన వారికి భారీ నజరానా ఉంటుందని రాజ్యమంతా చాటింపు వేయించారు. కాని ఎంతకాలం ఎదురు చూసినా ఎవరు యువరాజుకు నయం చేస్తామని ముందుకు రాలేదు. దీంతో అందరూ దిగులు చెందారు. పరమేశ్వరా, నిన్నే నమ్మానయ్యా. మాకెందుకు ఈ పరీక్ష? మా చిన్నారిని బాగు చేసేవాడిని నువ్వే వెతికి పంపాలయ్యా. మాకు నువ్వు తప్ప దిక్కులేదు అంటూ పూజా మందిరంలో దిక్కులు పిక్కటెల్లేలా ఏడవసాగింది మహారాణి. మహారాణి, మహారాణి, కాస్త సంభాళించుకోండి. మరీ ఇంతలా ఢీలా పడిపోతే ఎలా? మనం నమ్మిన ఈశ్వరుడు మనల్ని అన్యాయం చేయడు. ఏదో ఒక మార్గం చూపకపోడు. నువ్వు దిగులు చెందకు అని భార్యకు ధైర్యం చెప్పాడు మహారాజు. భారమంతా భగవంతుడిపైనే వేశారా రాజదంపతులు. కొన్ని నెలల తర్వాత ఒక వృద్ధుడు మహారాజును కలిసేందుకు వచ్చాడు. యువరాజుకు తాను నయం చేయగలనని చెప్పాడు. వెంటనే రాజభటులు అతడిని మహారాజు వద్దకు తీసుకువెళ్లారు. నమస్సులు మహారాజా. వందనాలు మహారాణి. మీ బిడ్డ గురించి విన్నాను. నాకు తెలిసి అది అనారోగ్యం కాదు, శాపం అన్నాడు తీక్షణంగా చూస్తూ. శాపమా? విభ్రాంతి చెందారు మహారాజు, మహారాణి. అవును, శాపమే. ఆ శాపం పెట్టింది మరెవరో కాదు, మా వంశీకులే అంటూ తలదించుకున్నాడు వృద్ధుడు. ఏమిటి నువ్వంటున్నది? సైన్యాధీక్షుడు కత్తిదీయబోయాడు. ముందు విషయమేమిటో తెలుసుకుందాం అంటూ రాజగురువు సైన్యాధీక్షుడిని మందలించాడు. మేము పాములు పట్టేవాళ్లం. ఒకసారి మా నాగులు ప్రణయ కార్యంలో ఉండగా మీ ముత్తాత వాటిని రాళ్లతో కొట్టారు. అంతేకాదు, రెండింటిని వేరు చేశారు.
దీంతో నాగులు ఆగ్రహించాయి. వయసులో ఉన్నాడని అత్యుత్సాహం చూపిస్తున్న మీ ముత్తాత వారి ముత్తాతను వృద్ధుడిగా మారిపోమ్మని శపించాయి. అంతేకాదు ఆయన వంశంలోని ప్రతి మగబిడ్డ వృద్ధులుగానే పుడతారని శపించింది. వెంటనే మీ ముత్తాత గారి ముత్తాత నాగులకు క్షమాపణలు చెప్పి సరునుచొచ్చారు. తెలియక చేసిన తప్పిదమని తనను మన్నించమని కోరాడు. నాగులకు పాలాభిషేకం గావించి శాంతింపచేశాడు. దీంతో కాస్త చల్లబడ్డ నాగులు మీ వంశంలో ప్రతి 6వ సంతానానికి ఈ శాపం వర్తిస్తుందని చెప్పాయి. దీంతో మీ తనయుడికి వృద్ధాప్యం వచ్చింది అంటూ ముగించాడు ఆ వృద్ధుడు. దేవుడా ఏమిటిది అని తల పట్టుకుంది మహారాణి. మరి శాప విమోచనమే లేదా అని అడిగాడు మహారాజు ఆతృతగా. శాప విమోచనమా? అది దాదాపు అసాధ్యమే. కాని ఒక చిన్న ప్రయత్నం చేయవచ్చని మా ముత్తాతలు చెబుతుండేవారు అన్నాడా వృద్ధుడు. తన సంచిలోంచి ఒక తాళపత్ర గ్రంథాలను బయటికి తీశాడు. ఏమిటిది చెప్పండి అన్నాడు మహారాజు. ఈ చిన్నారితో సర్పయాగం చేయించాలి అన్నాడా వృద్ధుడు. చిన్నారితో యాగమా? పాలు తాగే పసికందు ఎలా చేయగలడు అని బిడ్డను పట్టుకుని ఏడవసాగింది మహారాణి. అమ్మా చింతించకండి, నేను వచ్చింది మిమ్మల్ని శాప విమోచనం చేయించడానికే. ఆ పరమేశ్వరుడి ఆజ్ఞతో ఇక్కడికి వచ్చాను. మీ బిడ్డను కాపాడడమే నా ప్రధాన కర్తవ్యం. నేనే దగ్గరుండి ఈ సర్పయాగం చేయిస్తాను అన్నాడు. అంతకన్నా కావాల్సింది ఏముంది స్వామి? మీ అంతటా మీరుగా వచ్చి సర్పయాగం చేయిస్తానంటే కాదనగలమా అంటూ ప్రణమిల్లాడు మహారాజు. ఈ సర్పయాగం 11 రోజులు 11 గంటలు 11 నిమిషాలు 11 క్షణాల వరకు సాగుతుంది. యాగం పూర్తయ్యేలోపు ఏదన్నా నాగు ఇక్కడికి వచ్చి పాలు తాగిందో మంచిది, శాప విమోచనం అయినట్టే, లేదంటే లేదు అంటూ తాళపత్ర గ్రంథాలలో రాసున్న విషయాలను ఒక్కొక్కటిగా చెప్పసాగాడు వృద్ధుడు. మరి నాగు రాకుంటే పరిస్థితి కీడించి మేలించసాగింది మహారాణి. కంగారు పడకండి మహారాణి, పాము ఖచ్చితంగా వస్తుంది, సందేహమే లేదు అన్నాడు మహామంత్రి. మనం నమ్మిన పరమేశ్వరుడే ఏదో ఒక దారి చూపిస్తాడు, నువ్వు కంగారు పడకు అన్నాడు మహారాజు. అయితే ఒక విషయం, ఈ నాగశాపం గురించి తెలిసిన నాగులేవి ఇక్కడికి రావు. ఒకవేళ వస్తే అది మీ అదృష్టమే. ఇదంతా మీరు నిష్ఠగా చేసే సర్పయాగపైనే ఆధారపడి ఉంటుంది అని తెలిపాడు. మీరే దగ్గరుండి అన్నీ చూసుకోవాలి మహానుభావా, వేడుకుంది మహారాణి. తప్పకుండా చేయిస్తాను. అయితే సర్పయాగం చేస్తున్నప్పుడు ఎవ్వరూ నన్ను తాకరాదు అన్నాడు వృద్ధుడు. సరే అని మహారాజు మహారాణి తలలూపారు. ఆగ మేఘాల మీద అన్ని ఏర్పాట్లు చేపించారు. నాగయాగం మొదలయ్యింది. యువరాజు చిట్టి చిట్టి చేతుల మీదుగా యాగం జరగసాగింది. మొదటి 3 రోజులు ఏ ఆటకం లేకుండా యాగం సాగింది. 4వ రోజు విపరీతమైన వర్షం కురవసాగింది. అందరూ బీతిల్లిపోయారు. యాగం మధ్యలోనే ఆగిపోతే ఎలా అన్న సంశయంతో భయపడిపోతున్నారు అందరూ. వెంటనే మహారాజు మహారాణి తమ పూజా మందిరంలోకి వెళ్లి మహాదేవుణ్ణి పూజించారు. మహాదేవా, ఎలాగైనా ఈ యాగం కొనసాగించేలా చూడండి, మా బిడ్డను నువ్వే కాపాడాలి అని పూజలు చేశారు. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. అనూహ్య రీతిలో వర్షం ఆగిపోయింది. దీంతో మహారాణి మహారాజుల ఆనందానికి అవధులే లేకుండా పోయాయి. వెంటనే ఆ అపర పరమేశ్వరుడికి ధన్యవాదాలు తెలిపారు. 6వ రోజు యాగం జరుగుతుండగా యువరాజుకు విపరీతమైన నిద్ర వచ్చింది. అతడు నిద్ర కళ్ళతో తూలుతూ పూజ చేస్తున్న వృద్ధుడిపై పడిపోబోయాడు. యాగం మధ్యలో వృద్ధుడిని ఎవరూ తాకవద్దన్న నియమం ఉండడంతో సైన్యాధీక్షుడు గమనించి వెంటనే కత్తిని విసిరాడు. ఇది చూసి అందరూ ఏం జరుగుతుందో అర్థం కాక నివ్వెరపోయారు. వెంటనే అసలు విషయం తెలియక విశ్వేశ్వరుడు యువరాజును ఏదో చేయబోతున్నాడని భ్రమించి అతడి మెడపై కత్తి దూశాడు మహామంత్రి. కాని విశ్వేశ్వరుడు విసిరిన కత్తి శబ్దానికి యువరాజు నిద్ర చెడింది. వృద్ధుడిని తాకబోయి ఆగిపోయాడు. విశ్వేశ్వర, క్షమించు, నిన్ను అపార్థం చేసుకున్నాను. కత్తితో నువ్వు యువరాజును ఏదో చెయ్యబోతున్నావని అనుకున్నాను అన్నాడు మహామంత్రి. వెంటనే మహారాజు విశ్వేశ్వరుడిని ఆలింగనం చేసుకుని ధన్యవాదాలు తెలియజేశాడు. మహాసైన్యాధీక్షుడు నేర్పుని మెచ్చుకున్నాడు. మరో 2 రోజులు గడిచిపోయాయి. రాజ్యంలోకి శత్రుసేనలు ప్రవేశించాయి. మహారాజు తనయుడికి ఏదో అనారోగ్యం ఉందని, అతడు ఏదో యాగాన్ని తలబెట్టాడని, ప్రస్తుతం యుద్ధానికి సిద్ధంగా లేడని తెలుసుకున్న శత్రువులు దండెత్తవచ్చారు. ఈ సమాచారం తెలుసుకున్న మహారాజుకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. మహామంత్రి విశ్వేశ్వర, తక్షణ కర్తవ్యమేమిటి అని అడిగాడు. మహారాజా, మీరు చింతించకండి,
మీరు చెప్పినట్టుగానే మన రాజ్యంలోని ఒక్కో ఇంట్లో ఒక్కో సైనికుడు సిద్ధంగానే ఉన్నాడు. ఎటువంటి ఆపద వచ్చినా వెనకాడడు. దేశం కోసం, మహారాజుల కోసం ప్రాణాల సైతం త్యాగం చేసే సైనికులు మన దగ్గర ఉన్నారు. మీరు ఇక్కడే ఉండి సర్పయాగానికి భంగం కలగకుండా చూసుకోండి. శత్రుసేనల సంగతి నేను చూసుకుంటాను అన్నాడు విశ్వేశ్వరుడు. భలా విశ్వేశ్వర భలా. నీ వంటి వీర సైన్యాధ్యక్షుడు ప్రతి రాజు వద్ద ఉంటే మహారాజులు యుద్ధం చేయాల్సిన అగత్యమే లేదు. తమరు వెంటనే వెళ్లి శత్రు సేనలను ఓడించండి. ఆ శుభవార్తను మాకు వేగిరమే తెలియచేయండి అని వీరతిలకం దిద్దాడు. సైన్యాధ్యక్షుడు యుద్ధ భూమిలోకి సమరసింహంలా దూకాడు. నిర్విరామంగా కొనసాగుతున్న సర్పయాగాన్ని ఆపితే యువరాజు వృద్ధుడిగానే మిగిలిపోయి చిరుప్రాయంలోనే మరణిస్తాడని తెలుసుకున్న శత్రుసేనలు యాగం జరుగుతున్న చోటికి మెల్లగా చేరుకున్నారు. యువరాజును మట్టు పెట్టేందుకు అస్త్రాలను సిద్ధం చేసుకున్నారు. మహారాజు ఎంతో శ్రద్ధతో సర్పయాగాన్ని తిలకిస్తున్నారు. మధ్య మధ్యలో గురువులకు కావలసిన వస్తు సామాగ్రిని అందిస్తున్నారు. మహాసైన్యాధ్యక్షుడు యుద్ధభూమిలో పోరాడుతున్నాడు. ఇదే అదునుగా భావించిన శత్రుసేనలు యువరాజును సంహరించేందుకు కత్తిని దూశాయి. కానీ విచిత్రం ఏమిటంటే శత్రుసేనల రాకను గుర్తించిన ప్రజలు వారిని పట్టుకున్నారు. మహారాజా, మీరు పూజకు ఆటంకం కలగనివ్వకండి, వీరి సంగతి మేం చూసుకుంటాము అంటూ ఆ శత్రు సైనికులను అక్కడి నుంచి తరిమి కొట్టారు ప్రజలు. ప్రజల చాకచక్యానికి, శత్రు సేనలను పట్టుకున్న తీరుకు, తమపై చూపిస్తున్న అపార ప్రేమకు మహారాజు సంతసించారు. ప్రజలు శత్రు సేనల నుంచి అస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. దొంగచాటుగా వచ్చి తమ యువరాజును చంపేందుకు ప్రయత్నించిన వారికి గుండ్లు చేయించారు, జైల్లో వేయించారు. అటు విశ్వేశ్వరుడు సింహము వలె గర్జనలు చేస్తూ శత్రువులపై చీల్చి చెండాడసాగాడు. అవిశ్రాంతిగా జరిగిన సమరంలో విశ్వేశ్వరుడు విజయం సాధించాడు. శత్రువుల తలలు నరికాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న మహారాజు సంతోషించాడు. అలా ఆ గండం గడిచింది. సర్పయాగం ప్రారంభించి 10 రోజులు గడిచిపోయాయి. మరుసటి రోజే చివరి రోజు యాగానికి. కానీ సమయానికి పాము అక్కడికి వస్తుందా లేదా అన్న సంశయం అందరిలోనే ఉంది. మహారాజా, రేపటి రోజు అంతా బాగానే జరుగుతుంది కదా అంది మహారాణి బిడ్డను గట్టిగా వాటేసుకుని. ఆ పరమేశ్వరుడిపై నమ్మకం పెట్టుకో, అంతా మంచి జరుగుతుంది. అలసిపోయి ఉంటావు చెలి, కాసేపు పడుకో వెళ్ళి అన్నాడు మహారాజు. మహారాణికైతే నచ్చ చెప్పాడు గాని అతడికి కూడా రాత్రంతా నిద్ర పట్టలేదు. మరుసటి రోజు యాగం అనుకున్నట్టు పూర్తి కాకపోతే తమ ఒక్కొక్కగానొక్క బిడ్డ శాశ్వతంగా వృద్ధుడిగానే ఉండిపోతాడు అన్న ఆలోచనే భయం పట్టసాగింది. ఇక పడుకోలేక తన మందిరం నుంచి బయటికి వచ్చాడు. బయటికి వచ్చి చూడగా అక్కడ విశ్వేశ్వరుడు కనిపించాడు. విశ్వేశ్వర, నువ్వేంటి మిత్రమా ఈ సమయంలో ఇక్కడ అని అడిగాడు ఆశ్చర్యంగా. మహారాజా, ఈ సమయంలో మీకు నిద్ర పట్టదని, మీకు నాలాంటి మిత్రుడు అవసరమని అనిపించింది, అందుకే వచ్చాను. మా సోదరితో ఉన్నప్పుడు కబురు పంపడం ఎందుకని మీ రాక కోసం ఇక్కడే వేచి చూస్తున్నాను అన్నాడు. దీంతో మహారాజు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మిత్రమా, నీలాంటి మిత్రుడు తోడు ఉంటే ఎన్ని కష్టాలైనా ఇట్టే తీరిపోతాయి అంటూ అతడిని వాటేసుకున్నాడు. ఇద్దరూ బల్లపై కూర్చుని మరుసటి రోజు జరగబోయే పరిణామాల గురించి ఆలోచించసాగారు. మహారాజా, మీరు దిగులు చెందకండి, అంతా మంచే జరుగుతుంది అన్నాడు విశ్వేశ్వరుడు. జరగాలని కోరుకుంటున్నాను మిత్రమా, లేకపోతే యువరాజుతో పాటు మహారాణి కూడా నాకు దక్కదు. వారిద్దరూ లేని ఈ ప్రపంచం నాకు కూడా వద్దు అన్నాడు బాధగా మహారాజు. రేపు ఈ సమయానికి మనమంతా సంబరాలు చేసుకుంటూ ఉంటాం, అది తథ్యం అని ఎంతో నమ్మకంగా చెప్పాడు విశ్వేశ్వరుడు. నీ వాక్కు మరోమారు నిజమైతే ఎంత బాగుండు మిత్రమా అన్నాడు మహారాజు. మంచివారికి, మంచి మనస్సున్న వారికి ఎప్పుడు మంచి జరుగుతుంది మహారాజా, అందులో సందేహమే లేదు అన్నాడు విశ్వేశ్వరుడు. అలా ఇద్దరు మిత్రులు చాలాసేపు మాట్లాడుకున్నారు. రాజ్యంలో పరిస్థితులు, యుద్ధంలో ఏం జరిగింది, ఇలా అన్ని విషయాలు మాట్లాడుకుంటూ గడిపారు. ఆనక ఎవరి మందిరంలోకి వారు వెళ్లిపోయి విశ్రమించారు. మరుసటి రోజు ఉదయమైంది. అందరూ ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న రోజు వచ్చింది. అనుకున్న సమయానికి యాగం ప్రారంభమైంది. కాని అనుకోకుండా యువరాజుకు విపరీతమైన జ్వరం, ఒళ్ళు కాలిపోతోంది. యాగంలో కూర్చోలేకపోయే పరిస్థితి. దీంతో అందరూ భయపడిపోయారు. అమ్మా, నేను కూర్చోలేకపోతున్నాను, కాసేపు శయనిస్తాను అని చిన్న బాబు అడగడంతో ఆ తల్లి కన్నీరు మున్నీరయింది. ఈ యాగం అవ్వగానే బోలెడన్ని మిఠాయిలు తినొచ్చు నాన్నా, అందరిలా నువ్వు కూడా పరిగెత్తొచ్చు, ఆడుకోవచ్చు, నిన్నెవ్వరూ ఏమీ అనరు అంటూ తండ్రి బాబుకి నచ్చ చెప్పాడు. కాని నా వల్ల కావట్లేదు తండ్రి గారు, కళ్ళు తిరిగిపోతున్నాయి, నీరసంగా ఉంది
అంటూ డీలా పడిపోయాడు యువరాజు. అప్పుడే అక్కడికి వచ్చిన విశ్వేశ్వరుడు బాబుని బుజ్జగించాడు. నాయనా, ఈ యాగం నీ ఆరోగ్యం కోసమే చేయిస్తున్నాము తండ్రి. ఈ ఒక్కరోజు నువ్వు బుద్ధిగా కూర్చుంటే ఇక రేపటి నుంచి నిన్ను అనారోగ్యం తాకనైనా తాకలేదు. ఏం కావాలన్నా తినచ్చు, ఎంతసేపైనా ఆడుకోవచ్చు. ఈ మామయ్య నిన్ను వీపుపై గుర్రం ఎక్కించుకుని తిప్పుతాడు, బోలెడన్ని కథలు చెప్తాడు అంటూ మాట్లాడించసాగాడు. దీంతో యువరాజు భలే భలే అయితే సరే నంటూ బుద్ధిగా యాగంలో కూర్చున్నాడు. కాని నిస్సత్తువు అతడిని ఆవహించింది. వృద్ధుడు కూడా బాబుని పరిశీలించసాగాడు. బాబు మరింత నీరసించసాగాడు. అకుంఠిత దీక్షలో యాగం చేయసాగాడు. ఎలాగైనా శాప విమోచనం చేసి ఆ పసి బాలుడిని రక్షించాలని అతడు పూనుకున్నాడు. యాగం దాదాపు పూర్తి కావచ్చింది. కాని పాము జాడ మాత్రం ఎక్కడా కనిపించలేదు. నాగదర్శనం కానిదే యాగం పూర్తి కాదు. యువరాజు మామూలు స్థితికి చేరుకోలేడు. మహారాజు మహారాణి మరొక వైపు పూజా మందిరంలోనే పరమేశ్వరుని ప్రార్థించసాగారు. ప్రజలందరూ తమ తమ ఇష్టదైవాలను తలుచుకోసాగారు. ఒక్కసారి ఆకాశమంతా నల్లగా మారిపోయింది. వర్షం పడుతుందేమో అన్నంత దట్టంగా మబ్బులు పరుచుకున్నాయి. అందరూ ఏం జరగబోతోందో అని భయపడసాగారు. ఇంతలో ఒక స్వరం వినిపించింది. ఆకాశవాణి ఏదో పలకసాగింది. మహారాజా, మీరు సంకల్పించిన యాగానికి ప్రసన్నుడనమైనాము. మీ ముత్తాత గారి ముత్తాత చేసిన దుష్ట కార్యం వల్ల మీ వంశానికి పట్టిన గతి నేటితో ముగుస్తుంది. మీరంతా శాప విముక్తులు అవుతారు. ఇకపై ఏ తరము కూడా ఇటువంటి అనారోగ్యంతో జన్మించదు. అకాల మృత్యువు వారి జోలికి రాదు. ఇకపై నీ తనయుడు సంపూర్ణ ఆయురారోగ్యాలతో చిరకాలం వర్ధిల్లుతాడు. ఇదే నా మాట, శుభమస్తు అన్న మాటలు వినిపించాయి. అందరిలో సంతోషం కనిపించింది. అప్పుడే అక్కడ ఒక నాగదేవత ప్రత్యక్షమై బిడ్డను ఆశీర్వదించింది. పాలు తాగి ప్రసన్నురాలయ్యింది. అనుకున్నట్టుగానే యాగం విజయవంతంగా పూర్తయింది. యువరాజు ముఖ కవలికలు మారిపోసాగాయి. వృద్ధాప ఛాయలు పోయి ముద్దుగారే బాబుగా మారిపోయాడు. పరుగు పరుగున అమ్మ చింతకు వచ్చి అమ్మా అంటూ పిలిచాడు. దీంతో మహారాజు మహారాణి మనసు ఉప్పొంగిపోయింది. వెంటనే పూజా మందిరంలోని పరమేశ్వరుడికి బిడ్డతో నమస్కరింపచేసింది. పూజ చేసేందుకు వచ్చిన వృద్ధుడికి నమస్కరించింది. మహానుభావా, మీ రుణం మేము ఎటుల తీర్చుకోగలం చెప్పండి. మీరు మా జీవితాలను సార్థకం చేశారు అంటూ శిరస్సు వంచి నమస్కరించారు. అంతే, అప్పటి వరకు అక్కడున్న వృద్ధుడు సర్పంలా మారి మహారాజు పూజా మందిరంలోని పరమేశ్వరుడి మెడలో చేరి అంతర్ధానమయ్యాడు. అందరూ ఆశ్చర్యపోయారు. మహారాజా మహారాణి సాష్టాంగ నమస్కారాలు చేస్తూ పంచాక్షరి మంత్రాన్ని జపించారు. సాక్షాత్తు పరమేశ్వరుడే తమను కాపాడేందుకు తన కంఠానాగభరణాన్ని పంపాడని పొంగిపోయారు. బిడ్డను ముద్దులతో ముంచెత్తి పరవశించిపోయారు. ఇక శుభం. ఈ కథను విన్నారుగా. ఒక చిన్న తప్పిదం ఎంతటి దుస్థితికి దారితీసిందో చూశారుగా. ఇక సెలవు మరి. శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి.